టాటా వాళ్ళు ఆటో ఎక్స్పోలో కర్వ్ అనే ఒక కాన్సెప్ట్ కార్ని అన్వీల్ చేశారు. అండ్ ఈ కార్ ఫైనల్గా 2024లో రిలీజ్ అవ్వబోతుంది. అందుకే ఈరోజు ఈ కర్వ్లో ఉన్న 6 కన్ఫర్మ్డ్ ఫీచర్స్ గురించి మాట్లాడబోతున్నాం. మొదటికి పవర్ ట్రైన్. ఈ కర్వ్ కార్లో మేజర్గా 2 పవర్ ట్రైన్లుంటాయి. ఒకటి ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్, మరి ఇంకొకటి పెట్రోల్ వేరియంట్. ఈ కర్వ్ కార్ ముందు ఎలక్ట్రిక్ వేరియంట్లో రిలీజ్ అవ్వబోతుంది. దీన్ని అఫీషియల్ మైలేజ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ టాటా క్లెయిమ్ చేసిన ప్రకారం 400 to 500 కిలోమీటర్స్ రేంజ్ మాత్రం ఈ కారులో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా పెట్రోల్ కర్వ్ని చూసుకునేదైతే ఇందులో మీకు కొత్తగా వచ్చే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ 125 bhp మరియు 225 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ని జనరేట్ చేయబోతుంది. కానీ ముందుగా ఈవీ మోడల్ వస్తుంది, దాని తర్వాతనే పెట్రోల్ వేరియంట్ రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా రెండో పాయింట్ వచ్చి ఎక్స్టీరియర్. ఈ కార్ ఎక్స్టీరియర్ ఆల్రెడీ ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశారు, కానీ ఈ వీడియోలో ఉన్నది ఒక మోడల్ మాత్రమే. ఈ మోడల్కి 90 to 95% సిమిలర్గా ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్ మాత్రం చేస్తారు. అదే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్లో అయితే ముందర కొంచెం గ్రిల్ చేంజ్, అలాగే హెడ్లైట్ డిజైన్ మారుతుంది. అదే ఈవీ వెర్షన్లో చూపించినట్టుగానే హయ్యర్ గ్రిల్ అండ్ హెడ్లైట్ ప్లేస్ అయ్యి ఉంటుంది. ఇంకా ఈ కార్లో మీకు ఫుల్లీ కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఫ్రంట్ సైడ్ అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ దొరుకుతుంది. ఈ కార్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ కార్ వచ్చే డిజైన్ కూపే లుక్లో ఉంటుంది. అండ్ ఇందువల్ల రోడ్ మీద ఈ కార్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా మూడో పాయింట్ ఇంటీరియర్. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్లో ఇంటీరియర్ చాలానే మినిమలిస్టిక్గా ఉంది, కానీ ఈ కార్లో రిలీజ్ అయ్యే ప్రొడక్షన్ మోడల్ ఇంత మినిమలిస్టిక్గా ఉండకున్నా కూడా టచ్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ లోగో ఉన్న స్టీరింగ్ వీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ అంటే అది ఆల్ వీల్ డ్రైవ్. అవును, టాటా కార్లో కూడా ఆల్ వీల్ డ్రైవ్ వస్తుంది, కానీ సాడ్ న్యూస్ ఏంటంటే ఇది జస్ట్ ఈవీ వేరియంట్లో మాత్రమే వస్తుంది. టాటా వాళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఎలక్ట్రిక్ ఆర్క్ ప్లాట్ఫామ్లో చూసినట్టుగా మోటార్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్ కూడా ప్లేస్ చేయవచ్చు. దీని నుండి డ్యూయల్ మోటార్ సెటప్ ఉన్న ఈవీ వేరియంట్లో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పెట్రోల్ వేరియంట్లో ఈ ఆప్షన్ ఉండదు. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చి అడాస్, అదే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. ఈ కార్ వచ్చి క్రెటా అలాగే కియా సెల్టాస్కి కాంపిటీషన్గా రిలీజ్ అవుతూ ఉంది. ఆ అన్ని కార్లోనూ ఆడాస్ ఉన్న కారణంగా ఈ కార్లో కూడా ఆడాస్ ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లేన్ కీప్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఇలాంటి ఫీచర్స్ ఈ కార్లో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ప్రైస్ అండ్ లాంచ్. ఈ కార్ ఎలక్ట్రిక్ వేరియంట్ mid-2024లో రిలీజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 18 lakhs నుండి స్టార్ట్ అయ్యి 25 lakhs వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని తరువాత రిలీజ్ అయ్యే పెట్రోల్ వేరియంట్ ఎండ్ 2024లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని ప్రైజెస్ 12 to 15 lakh రూపీస్ ఉండొచ్చు. సో ఇది టాటా కర్వ్ గురించి ఉన్న 6 కన్ఫర్మ్డ్ ఫీచర్స్. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.